దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవో భవ. శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాభివందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము తులారాశి వారికి ఈ వారం అంటే 14/1/2024 నుండి 20/1/2024 వరకు ఈ తులారాశి వారికి గోచార రీత్యా ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని గ్రహాలు యోగిస్తాయి, ఎన్ని గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చాలా సుఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే తృతీయంలో రవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే తృతీయంలో కుజ సంచారం జరుగుతున్నది. కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఆ రవి మీకు ఒక్కరోజు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ఆయన చతుర్థంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ బుధుడిని తీసుకున్నట్టయితే ఈ బుధుడు తృతీయంలో మంచి ఫలితాలు ఇవ్వజాలడండి. ఇకపోతే పంచమంలో శనీశ్వరుడు స్వస్థానంలో ఉండటం చేత శుభ అశుభ ఫలితాలు రెండు కూడా ఉంటాయి. శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటాయి. స్వక్షేత్రం కాబట్టి పూర్తి పాప ఫలితాలు ఇవ్వరు. స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మనకు చాలా ఊరట లభిస్తుంది. ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో అంటే మీనరాశిలో రాహు సంచారం జరుగుతోందండి. మీనరాశిలో 6వ స్థానంలో జరగడం అనేటటువంటిది రాహుకి చాలా చాలా ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అట్లాగే సప్తమంలో గురువు కూడా ఉన్నారండి. ఆయన సప్తమంలో గురువు ఉండటం వల్ల కూడా చాలా సుఫలితాలు ఇస్తారండి ఆయన కూడా. ఈ విధంగా మనకి ఇంచుమించుగా శుక్రుడు కానివ్వండి, రవి కానివ్వండి, కుజుడు కానివ్వండి, రాహు కానీ, గురువు కానీ అందరూ కూడా మంచి శని అటు ఇటుగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. సుఫలితాలు ఇవ్వడం ఇస్తాడు, కొన్ని సుఫలితాలు ఇస్తాడు. మొత్తం మీద 6 గ్రహాలు మనకి ఈ తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉన్నదండి. ఇకపోతే ఒక్క బుధుడిని ఒక్క కేతువు మాత్రం మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. మొత్తం మీద ఈ వారంలో వీరికి అన్ని రంగాల్లోనూ విద్యాభ్యాసం విషయంలో కానీ, ఉన్నత విద్యల్లో చదువుకునే వారికి కానీ, మామూలు చిన్న చిన్న చదువులు చదువుకునే వారికి కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, బంధుమిత్రులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఒక కలేజ చూపించటంలో కానీ, కలేజ అంటే ఏదో కొట్టడం పోట్లాడడం అని కాదండి, ఆ విధంగా ఉండడం కానీ, మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండటం కానివ్వండి, బంధుమిత్రులందరితో కలవటం కానీ, వాళ్ళతో సంతోషంగా గడపడం కానీ, ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మనకి ఈ తులారాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదంగా కనబడుతోందండి. అందుచేత ఇక మనకి కొంచెము అననుకూలమైనటువంటి గ్రహాలు మాత్రం ఒక్క బుధుడు ఒక్క కేతు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెండింటికి కూడా కొంచెం ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద మన నవగ్రహాల యొక్క ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటూనే ఉన్నాము. అదే విధంగా కానివ్వండి, అది అంత మాత్రం చేత బాగుందని చెప్పేసి ఏదో మీద నుంచి ఇంత బంగారం వచ్చి మీద పడుతుందనో మరి ఏదో అయిపోతుందని అనుకోక్కర్లేదండి. ఏది కూడా ఎంతవరకు జరగాలో అంతవరకు జరుగుతుంది. మరి ఏదో ఎగిరి గంతేయాల్సిన పని ఉండదండి. అలా కష్టం అని చెప్పి ఎక్కువ గ్రహాలు బాగాలేవని కూడా మీరు ఇక్కడ డీలా పడవలసిన పని లేదండి. ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి చేసుకున్నట్టయితే అవి
ఎక్కువ దోషభూయిష్టంగా ఉన్నటువంటివి దోషం రహితంగా మారతాయి. అలాగే శుభఫలితాలు ఇచ్చేటటువంటివి మరింత శుభఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద వివరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందండి ఈ వారం మాత్రం. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే, జాతక ఫలితం కాదు. గోచారం అనేటటువంటిది జాతకంలో ఒక భాగము మాత్రమే. మీరు గోచారం జాతకం చెప్పించుకున్నప్పుడు ఇందులో గోచారం కూడా ఆటోమేటిక్గా వస్తుందండి. అప్పుడు పరిపూర్ణమైన జాతకం అవుతుంది. అందుచేత వీరందరూ కూడా నేను చెప్పిన విధమైన పరిష్కారాలు చేసుకోండి. నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్తు. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి గ్రహగతుల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. వృశ్చిక రాశిలోనే శుక్రుడు ఉండటం ఒక విశేషం. మంచి ఫలితాన్ని ఇస్తారు, చక్కటి ఫలితాన్ని ఇస్తారు. శుక్రుడు ద్వారా మనకి అనేక భోగాలన్నీ అనిపిస్తూ ఉంటాయి. వారం రోజులు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సుఖ సంతోషాలతో హాయిగా గడుస్తుంది. అన్ని భోగాలు కూడా చక్కగా అనుభవిస్తారు. ఇక ద్వితీయంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వజాలడండి ఆయన. అట్లాగే కుజుడు కూడా ద్వితీయంలో ఉండటం ద్వారా కొంచెం ఇవి మారక స్థానాలు కూడా అంటారు, కాస్త అనారోగ్య సమస్యలు అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత మాత్రం ఖచ్చితంగా తగులుతుందని అనుకోవద్దండి. గాయాలు అయిపోతాయని మీరేం బాధపడక్కర్లేదు. అవకాశం అయితే ఉన్నది. జ్యోతిషం సూచితం శాస్త్రం అంతే సూచిస్తుంది. మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి జరగకపోవచ్చు. అంత మాత్రాన జరిగిపోతాయని బెంగళేం పెట్టుకోవద్దండి. అలాగే ద్వితీయంలో బుధుడు కూడా మనకి అక్కడ ఉన్నారు. ఆ ద్వితీయంలో బుధుడు మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇస్తారండి ఆయన. అంచేత మనకి కాస్త వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో వాటన్నిటిలో కూడా మనకి చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఇక పంచమంలోకి వచ్చేటప్పటికి చతుర్థంలోకి వచ్చేటప్పటికి శని భగవానుడు ఉన్నారండి. ఈ చతుర్థంలోకి వచ్చేటప్పుడు శని భగవానుడు ఎప్పుడైతే ఉన్నాడో ఇది అంత శుభఫలితాలు ఇవ్వదండి. శుభఫలితాలు ఇవ్వదు. వారఫలాలు కాబట్టి అంత లేదు. కానీ మామూలుగా కానీ సంవత్సర ఫలితాలు అవి తీసుకున్నట్టయితే దీన్ని మన జాతకం కనుక తీసుకున్నట్టయితే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. గోచార రీత్యా నడుస్తుంది కాబట్టి. అలా కాకుండా ఇది మనకి గోచారమే కాబట్టి ఇది మళ్ళీ రేపుడుకో ఎల్లుండికో మళ్ళీ మనం మారిపోయే అవకాశం ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. శని భగవానుడు మనకు సరి అయినటువంటి శుభఫలితాలు ఇవ్వజాలడు. అట్లాగే పంచమంలో రాహు ఉన్నారండి. పంచమంలో అంటే మీనంలో రాహు సంచారం జరుగుతుంది. రాహు వలన కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు రావండి. ఏంటంటే అట్లా కొన్ని మనసు ఒక నిలకడ లేకపోవటం, ఇటువంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఏవో వస్తాయి. అట్లాగే షష్టమంలో గురువు ఉన్నారండి. షష్టమంలో గురువు కూడా శుభ ఫలితాలు ఏమాత్రం గురువు కూడా మంచి ఫలితాలు ఇవ్వజాలరండి ఆయన. అంచేత ఈ వారం ఇకపోతే ఏకాదశిలో కేతు ఉన్నారు. ఆ ఏకాదశిలో కేతు ఉండటం అనేటటువంటిది చాలా మీకు యోగకారకం అవుతోంది. ఇక్కడ మనం టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఒక 3 గ్రహాలు మనకి శుక్రుడు, బుధుడు, కేతు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇక రవి, కుజ, శని, గురువు, రాహు కొంచెము అననుకూలంగా ఉన్నారు. దాని గురించి కూడా మీరేమీ కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకున్న రెమెడీ చేసుకోండి. అయితే మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మాత్రం అనుకూలంగా లేనటువంటి గ్రహాల యొక్క
కారకత్వాలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కానీ, గాయాలు తగిలేటటువంటి డ్రైవింగ్ చేసేటటువంటి విషయాల్లో కానీ, అలాగే ఈ శనికి సంబంధించినటువంటి కారకత్వాల విషయాల్లో కానీ, అలాగే గురువుకు సంబంధించి డబ్బులు కొంచెం ఆదాయం తగ్గేటటువంటి విషయంలో కానీ, ఇకపోతే రాహు వల్ల మనస్థిమితం లేకుండా పొద్దుట ఒక ఆలోచన, మధ్యాహ్నం ఒక ఆలోచన, సాయంత్రం ఇట్లా ఆలోచనలు కూడా రకరకాలుగా పోతూ ఉంటాయి. వీటన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అంతా కూడా మీరు మనం చెప్పుకున్నటువంటి ఆ నవగ్రహ మంత్రాలను చదువుకుంటూ ఉండండి, గుడికి వెళ్ళండి, బంధుమిత్రులతోటి హాయిగా బాగా ఈ సంక్రాంతి కాబట్టి చాలా వరకు బంధుమిత్రులు కలిసేటువంటి అవకాశం ఉన్నది. వారందరితో ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోక్కర్లేదండి. హాయిగా వారందరితో ఈ సంక్రాంతి పండుగ యొక్క వైభవాన్ని వెళ్ళేవాళ్ళు వెళ్తే అత్తావారింటికి వెళ్తారు, లేకపోతే మీకే కోడలు కూతురు అల్లుడు ఉన్నట్టయితే వారు మీ ఇంటికి వస్తారు. అదే కాకుండా బంధుమిత్రులు వస్తూ ఉంటారు. వాళ్ళందరితో ఈ వారం అంతా చాలా సుఖ సంతోషాలతోటి హాయిగా గడపాల్సిందిగా తెలియజేసుకుంటూ మీ యొక్క శ్రీధర ఛానల్ శుభం భూయాత్.